ఎఫ్టీఎల్ కాదు, ఇంకోవైపు అది బఫర్ జోన్ కాదు, నీళ్లు వస్తాయి కాబట్టి నేను కంపౌండ్ వాళ్ళు కట్టుకోలేదు. అవునా, చెప్పేదానికి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ కాదు, క్లియర్ చేస్తా. అదే వాళ్ళు ఏదైతే ఆఫీసర్లు చెప్పారో మీరు ఇక్కడ ఈ పరిధిలో ఇచ్చి ఇక్కడ కట్టుకోవాలని చెప్పారు, ఆ పరిధిలో కట్టుకున్నాను నేను. అక్కడ ఏదైనా కట్టి ఉంటే తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అందుకే అక్కడ కట్టలేదని చెప్తున్నాను నేను. మీరు చెప్పింది నాకు అర్థమైంది. మేము రూల్ ప్రకారమే ఆ బిల్డింగ్ కట్టుకున్నాం. ఇరిగేషన్ అధికారులు ఆ ట్యాంక్ పరిధి విస్తీర్ణం ఎంత, దాని ఎఫ్టీఎల్ లెవెల్ ఎక్కడి వరకు అని చూపించారు. అద్దులు ఉన్నాయా? ఉన్నాయి, ఆ అద్దుల ప్రకారమే కట్టినా. అద్దులు వేసారు, మార్పు చేసారు. వాళ్ళు ఎవరైతే ఆఫీసర్లు వచ్చారో మార్పు చేసారు. ఇక్కడ వరకు ఇది ఉంది, ఇక్కడ వరకు ఉంది, అక్కడే కట్టుకున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ సర్వే చేసి అది ఎఫ్టీఎల్ లో కానీ బఫర్ జోన్ లో కానీ ఉండాలి అని చెప్పేసి అంటే మీరు ఒక మాట అన్నారు, దగ్గరుండి కూల్ చేస్తారు. దాన్ని కూల్ చేస్తారా? కూల్ చేస్తాం. సరే, పెద్ద పెద్ద రూల్స్ మాదేంతండి, చిన్నది అది తప్ప రేపే కొట్టి పడేస్తుంది. 20 ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్ అది, ఇప్పుడు కట్టింది కాదు. అది కూల్ చేస్తాం మేము. మొన్నటి వరకు మీరు పనిచేసిన కేటీఆర్ చెప్పాడు సార్, మీ ఫామ్ హౌస్ ఉంది, అది ఎఫ్టీఎల్ లో ఉంది. నేనేమంటున్నా కాదంటున్నా, కేటీఆర్ చెప్పింది. అట్లా కేటీఆర్ మీ మీద అరే ఎవరెవరు ఎట్లా, ఇప్పుడు నాదే కాదు. మీ గురించి తెలుసు. అవును, అయితే నాదే నా కేటీఆర్ గారు నాది ఒక్కనే చెప్తలేడు, చాలా మంది పేర్లు చెప్తున్నారు. అందులో నా పేరు ఒకటి ఉన్నది. అందులో నేను వాళ్ళ పేరు కూడా తీసుకోదలుచుకోలేదు. ఎవరెవరి పేర్లు చెప్తున్నా అవసరం నాకు లేదు. ఆ పేర్లతో పాటు నా పేరు కూడా తీసుకుంది కాబట్టి నేను కేటీఆర్ కూడా చెప్తున్నా, వచ్చి కూల్చేయమంటున్నా. దాంట్లో ఏం లేదు. వాళ్ళు కూల్స్తారట. ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ చేసిండు, ఎక్కడ చెరువు ఉందో తెలుసు, ఎక్కడ ఏముందో తెలుసు. తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని కోట్ చేసిందంటే మీరు తప్పైనా చేసి ఉండాలి, ఆయన తప్పైనా చెప్పి ఉండాలి. మీరు దేన్ని సమర్థిస్తారు? నేను ఆయనకు తెలియక చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను కేటీఆర్ గారికి కొంచెం తెలియదు, ఎందుకంటే చెప్పిన వాళ్ళు విని ఏదో అంటున్నారు కానీ కేటీఆర్ గారికి తెలియదు అనుకుంటా. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు రూల్ ప్రకారమే కట్టి రూల్ ప్రకారమే ఉన్నదని చెప్పి కేటీఆర్కి తెలియకపోవచ్చు. మరి కేటీఆర్ గారు ఇంకో మాట కూడా ఏం చెప్తుందంటే, మీరు రూల్ ప్రకారంగా ఉంటే అన్ని కూల్చేయమంటున్నారు కదా. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. మొన్న నేను ముఖ్యమంత్రి గారు పక్కకి ఉన్నా, నేను ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరైనా సరే ఎంత పెద్దైనా కూల్చేస్తామని. నేనే చెప్తున్నా కూల్చోమని. నేను కరెక్ట్ ఉన్నా, రోజు పేపర్లలో మీ ఛానల్లో వస్తుంది కాబట్టి మీ అందరికి పిలిచి క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి చెప్తున్నా. నేను అట్లాదేమో ఉంటే కూల్చేస్తాను, నేనే కూల్చేస్తా. నాకు నోటీస్ వస్తే తెల్లారే దాన్ని తీసి బిల్డింగ్ అంతా కొట్టేస్తాను. ధైర్యంగా చెప్తుందంటే ఈ మధ్య సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, సీఎం మీకు అది పోటీ పోయిందిలేనా నీకు వేరే కాడ అడ్జస్ట్ చేస్తా అని చెప్పి భరోసా ఇచ్చి కూర్చోమంటారు. ఒకటి వైఎస్ఆర్ కూడా చెప్పాలన్నా, ల్యాండ్ నాది, నేను నా ల్యాండ్ నేను నాది. అది నాకు ఎవరో చెప్తే ఏమో చేస్తే నేను చేస్తాను. నేను అది తప్పు, రూల్కు వ్యతిరేకంగా ఉందంటే తీసేస్తా అంటున్నాను నేను. అర్థమైందా? ఏ చిన్నది, అది ఎంత చిన్న బిల్డింగ్. అది ల్యాండ్ చాలా కాస్ట్లీ ల్యాండ్. అది బిల్డింగ్ చాలా చిన్నది, కూల్ చేస్తాం. ఏముందా? కాదు, పట్టా ల్యాండ్ అండి, పట్టా ల్యాండ్. పట్టా ల్యాండ్ లేనిది నీకు ధరలా వీళ్ళు ఎట్లా చేస్తారండి? అంత పట్టా ల్యాండ్ కదా. ఇక అది నేను మీరు చెప్పొద్దు, నేను మాట్లాడదు అంతదాకా.